యెహోవా కొరకు కనిపెట్టువారు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు వాక్యము తేటగా సెలవిస్తుంది, నూతనమైన బలాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నావా? నీ భర్త మారు మనసు పొందాలని, ప్రభువుని తెలుసుకోవాలని ప్రార్థనలో దేవుని ఎదుట గోచరుతున్నావా? నీ కుమార్తెకు వివాహం కావాలని, లేక నీ కుమారుడికి వివాహం జరగాలని దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ వారి విషయంలో ప్రార్థిస్తూ కనిపెడుతున్నావా? దేవునికి స్తోత్రం. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఈ అప్పులకు ఎప్పుడు తీరతాయి, నా కుటుంబంలోకి శాంతి, సమాధానం, సంతోషము నా కుటుంబంలోకి ఎప్పుడు వస్తుంది అని అప్పుల కోసం, అప్పులు తీరాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? దేవునికి స్తోత్రం. కనిపెడుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్యుల మీద ఆధారపడి, మనుష్యులను నమ్ముకొని, మనుషుల కొరకు కనిపెడుతూ ఉంటే నీ సమస్య కదలదు. ఎంత మాత్రం నీ సమస్య కదలదు. యెహోవా కొరకు కనిపెడుతున్నావు కదా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనసును ధైర్యం వహించు, నిబ్రతగా ఉండు. నువ్వు ప్రార్థిస్తున్న నీ తండ్రి ప్రతి సమస్యకు పరిష్కారం చేయగలడు, ప్రతి సమస్యను పరిష్కరించగలడు. దేవునికి స్తోత్రం. నీ తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు. కనిపెట్టు. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూడు, నూతనమైన బలాన్ని పొందుకుంటావు. యెహోవా ఎదుట కృప దొరుకుతుంది, యెహోవా ఎదుట విమోచన దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు. నువ్వు ఊహించని రీతిగా బలమైన కార్యములు నా ప్రభు జరిగిస్తాడు. నిబ్రత కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదని ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడతాడు. కాబట్టి ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో దేవుని కనిపెట్టు, వేచి చూడు. నీ కుటుంబాల్లో, నీ జీవితంలో నా దేవుడు బలమైన కార్యములు జరిగించి నిన్ను తలగా ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ అందరికీ దయచేయును గాక. ఆమేన్.